स्थिरम् अभ्यासयोगेन ततो अमिच्छातं धनुञ्जय. అర్జున, గత శ్లోకంలో చెప్పబడిన రీతిగా నీ మనోబుద్ధి నాకు అప్పించి పెట్టించుము. ఏంటి పెట్టించును? స్థిరట్టలేని నీ మనసు మాట వినరు. అవిరంగా అహంకార మమకారాలతో మరమెక్కి నీ చేతున నీకు సాధులు కాని పక్షంలో ఒక ఉపాయం చెప్తాను, శ్రద్ధగా విను. ఏ కార్యం కానీ ఒక్క నిమిషంలో సాధించలేము, దాని కొంత సాధన అవసరము. జన్మాంతరాల సంస్కారం బట్టి ఈ మనసు అనేక విషయాల మీద ఇష్టానిష్టను ఆర్పరచుకొని ఉంటుంది. దానికి నీ మనసు ఈశ్వరత్వం చెయ్యాలంటే జ్ఞానము, జపము వంటి సాధన నీకు మిక్కిలుగా ఉపయోగపడతాయి. బాధ మున్నల భగవంతుడు అనబడే బద్ద శబ్దానికి నిజమైన అర్థం తెలుసుకో. దైవము అనబడే శబ్దార్థమే నిన్ను పుణ్యతం చేస్తుంది. ఆ భావంలో నా చింతము మనన జ్ఞాన జ్ఞాసుల చేత పరిపుష్టమై గమ్యాన్ని చేయగలుగుతుంది. ఇదే అభ్యాసము, ఇదే జ్ఞానము, ఇదే జపము. కృష్ణార్పణం.